కోతి బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట. పోని పిలచిన బిగువటరా, ఔరౌరా పిలచిన బిగువటరా. పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి. పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి వచ్చేవు. ఏంటి ఈరోజు ఈయన పాటలు పాడుతున్నాడు అనుకుంటున్నారా? ఈ పాటలు వింటే మనకు 1951లో విడుదలైనటువంటి ఎన్టీ రామారావు, భానుమతి నటించిన మల్లీశ్వరి సినిమా గుర్తుకొచ్చింది కదండి. మరి ఇది బిఎన్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైనటువంటి తెలుగు చిత్రం. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక ప్రముఖ చిత్రంగా ప్రసిద్ధికెక్కింది. మల్లీశ్వరి చలనచిత్రం ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి, అంటే భావకవి అంటారు ఈయన్ని, భావకవితోద్యమంలో ముఖ్యుడైనటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రిని పరిచయం చేశాడు బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి గారికి శ్రీకృష్ణదేవరాయలంటే చాలా ఆరాధనాభావం. ఆయన మీద ఎలాగైనా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. బిఎన్ రెడ్డి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, బుచ్చిబాబు రాసినటువంటి రాయల కరుణ కృత్యం అనే నాటిక కలిపి దేవులపల్లి కృష్ణశాస్త్రితో కూర్చొని మల్లీశ్వరి సినిమా స్క్రిప్టును అభివృద్ధి చేయించుకున్నాడు. అయితే బుచ్చిబాబు పేరు కథా రచయితగా సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు, అంటే టైటిల్స్లో వెయ్యలేదు. ఈ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బిఎన్ రెడ్డి నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్త మాత్రులం, బిఎన్ రెడ్డి గారు దీనికి సర్వస్వం అని అన్నాడు. ఈ సినిమా భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ప్రదర్శించబడింది. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించిన ఈ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనాలోనే 100 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమాలో ప్రధాన తారాగణం మనం ఇందాక చెప్పుకున్నట్టు నందమూరి తారక రామారావు మరియు భానుమతి, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి మరియు బుచ్చిబాబు. దీనికి స్క్రీన్ ప్లే బిఎన్ రెడ్డి, నిర్మాత కూడా ఈ చిత్రానికి బిఎన్ రెడ్డే వ్యవహరించారు. ఛాయాగ్రహణం బిఎన్ కోదండరెడ్డి, ఆది ఎం ఇరానీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు మరియు అద్దేపల్లి రామారావు. నిర్మాణ సంస్థ వాహిని పిక్చర్స్. ఇక కథాంశానికి వస్తే, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది. అప్పటి రాజవిధానం ప్రకారం రాజాంతఃపురంలో పనిచేయటానికి ఇష్టపడిన యువతులను వారింటికి పల్లకి పంపి వారి కుటుంబానికి ధన, కనక, వస్తు వాహనాలు బహుమానముగా ఇచ్చి రాజాస్థానానికి పిలిపించుకునేవారు. కానీ ఒకసారి అంతఃపురంలో చేరని యువతులకు బయట మగవారితో సంబంధాలు నిషిద్ధం. ఈ నియమాన్ని అతిక్రమించిన వారికి ఉరిశిక్ష వేసేవారు. మల్లిక, నాగరాజు బావమరుదళ్ళు ఒక చిన్న పల్లెలో కలిసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి, మల్లిక మంచి గాయని. ఒకసారి వారు సంత నుండి తిరిగి వస్తుండగా వర్షం వచ్చినప్పుడు ఒక పాత గుడిలో తలదాచుకొనగా అక్కడికి మారువేషంలో ఉన్న ఆ దేశపు రాజు శ్రీకృష్ణదేవరాయలు మరియు ఆయన ఆస్థాన కవి అయిన అల్లసాని పెద్దన వస్తారు. మల్లిక, నాగరాజులు వారికి అతిథి మర్యాదలు చేసి ఆహారం సమకూర్చి ఆదరిస్తారు. మల్లీశ్వరి తన బావ కోసం జావలి నృత్యాన్ని
చేస్తుంది. నాగరాజు, శ్రీకృష్ణదేవరాయలు వారి పెద్దన కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకొలంగా మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి అని అంటాడు. మల్లీశ్వరి తల్లికి డబ్బు ఆశ ఎక్కువ. అది సంపాదించి మల్లీశ్వరిని చేపట్టడం కోసం నాగరాజు ఊరు విడిచి వెడతాడు. ఈలోగా నిజంగానే కొద్ది రోజులకు రాణివాసం పల్లకి మళ్ళీ ఇంటికి వస్తుంది. కూతురికి పట్టిన రాణివాస యోగ్యం చూసి మళ్ళీ తల్లి నాగమ్మ మురిసిపోతుంది. మళ్ళీ క్రమంగా అంతఃపురంలో మహారాణికి ఇష్టసఖిగా మారి మల్లీశ్వరి అవుతుంది. కానీ ప్రియురాలికి దూరమైన నాగరాజు, బావకు దూరమైన మళ్ళీ విలవిలలాడిపోతారు. అయితే రాణివాసం వలన వచ్చిన సంపద వల్ల నాగమ్మ తన కూతురుని నాగరాజు నుండి దూరం చేయటానికి ప్రయత్నిస్తుంది. తిరిగి వచ్చిన నాగరాజు హతాశుడై విరాగిగా శిల్పాలు చెక్కుతూ ఒక బృందంతో కలిసి విజయనగరం చేరతాడు. ఒకనాడు మంటప నిర్మాణం చూడటానికి వచ్చిన మల్లీశ్వరి భావను గుర్తిస్తుంది. మరునాడు వారిద్దరూ నదీ తీరాన కలుస్తారు. అక్కడి నుంచి వారు తప్పించుకుందామని అనుకుంటారు. కానీ ఎంతకు రాని మల్లీశ్వరికై సాహసించి కోటలో ప్రవేశించిన నాగరాజును, మల్లీశ్వరిని సైనికులు బంధిస్తారు. అందుకై మరణశిక్ష పడవలసి ఉన్న వారిరువురి ప్రేమను అర్థం చేసుకున్న రాయలవారు పెద్ద మనసుతో వారిని క్షమించి వదిలేయడంతో కథ సుఖాంతమవుతుంది. మరి ఈ సినిమా నిర్మించినటువంటి తీరు, చిత్రీకరణ విషయంలో బిఎన్ రెడ్డి తీసుకున్న జాగ్రత్తలు చూస్తే మనకు చాలా అసలు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక బ్లాక్ అండ్ వైట్లో సినిమా చూస్తున్నామన్నటువంటి స్పృహ కూడా మనకు ఉండదు. మరి ఇటువంటి చిత్రాన్ని మీరు ఖచ్చితంగా బుల్లితెరపై చూసి ఆనందించాలని కోరుతూ, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా